అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. భారతీయ సమాజం చాలా త్వరగా ప్రచారాలకి బలైపోతూ ఉంటుంది. చేసిన ప్రచారం నిజమా కాదా అని నిర్ధారించుకునే ప్రయత్నం కూడా చేయదు. గోబెల్స్ అసత్య ప్రచారంలాగా ఎవరైనా ఒక ప్రచారాన్ని మొదలెడితే అదే నిజం అని నమ్మేటువంటి అవకాశం భారతీయ సమాజంలో, అందులోనూ హిందువులలో చాలా ఎక్కువ ఉంటుంది. నేరేటివ్ క్రియేషన్ అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకి తెలిసినంతగా భారతీయ జనతా పార్టీకి తెలియదు అనేది చరిత్ర మనకి తెలియజెప్తున్నటువంటి పాఠం. 2024 ఉత్తరప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ చతికిలబడడానికి కారణం కూడా ఈ ప్రచారాన్ని నమ్మడం అనేటువంటి అలవాటే. ఈ రోజుకి కూడా చూస్తున్నాం. సామాజిక మాధ్యమాలలో అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత కూడా అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. ఇది ఒక రకమైనటువంటి నేరేటివ్. అంటే అయోధ్య మీద జనాలకి ఒక రకమైనటువంటి విముఖత ఏర్పడాలి, అయోధ్యకి వెళ్ళేటువంటి యాత్రికుల సంఖ్యని తగ్గించాలి. అంతేకాకుండా అయోధ్యలో రామమందిరం కట్టడం మూలంగా ఏదైతే హిందూ సమాజానికి ఒక రకమైనటువంటి గర్వపడేటువంటి అనుభూతి ఉందో దాన్ని తగ్గించాలి అని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భారతీయ సమాజం మొత్తం కూడా కొట్టుకుపోతూ ఉంది. ఎందుకు అనంటే అయోధ్య అనేటువంటి పార్లమెంటు స్థానం లేనే లేదు. ఆ పార్లమెంటు స్థానం పేరు ఫైజాబాద్. ఫైజాబాద్లో మొత్తం 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎక్కువే వచ్చాయి. మిగిలిన 4 ఎస్పీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడంతో అక్కడ ఆ పార్లమెంటు సీట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. కానీ ప్రచారం మాత్రం అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని చెయ్యడం మొదలుపెట్టారు. దానిని సమాజం నమ్మడం కూడా జరుగుతూ ఉంది. అసలు విషయానికి వస్తే కాంగ్రెస్కి, ఎస్పీకి ఎవరైతే సలహా ఇచ్చారో కానీ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకు అనంటే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడంలో తన ప్రత్యర్థి ఎక్కడైతే శక్తిహీనుడుగా ఉంటాడో, సంస్థాపరంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే శక్తిహీనుడుగా ఉంటాడో, అంతేకాకుండా తనకి ఉన్న బలం కన్నా ఎక్కువ బలాన్ని ఊహించుకుని అతి విశ్వాసంతో నిద్రలో ఉన్నట్టుగా ఉంటాడో, సుషుప్తావస్థలో ఉంటాడో, అక్కడ తన శత్రువుని దెబ్బ కొట్టడం సులభం అని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు గ్రహించారు. ఆ ప్రయోగాన్ని ఉత్తరప్రదేశ్లో చేశారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఉత్తరప్రదేశ్లో ఏంటి భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గట్టిగా లేకపోవడం ఏంటి, ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని మీకు అనుమానం రావచ్చు. కానీ గుజరాత్తో, మధ్యప్రదేశ్తో పోల్చి చూస్తే, ఇంకా మాట్లాడితే ఢిల్లీతో కూడా పోల్చి చూస్తే ఉత్తరప్రదేశ్లో
భారతీయ జనతా పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ సంస్థాగతంగా అంత పెద్ద పట్టు లేదు. 1952 నుంచి 2017 వరకు జాగ్రత్తగా గమనిస్తే ఒక్క 2 సార్లు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో శాసనసభలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 2 సార్లు కూడా పూర్తి 5 సంవత్సరాలని పూర్తి చేయలేకపోయింది. 1991లో కళ్యాణ్ సింగ్, మళ్ళీ 1997లోనే కళ్యాణ్ సింగ్, తర్వాత రాజ్నాథ్ సింగ్ వీళ్ళు భారతీయ జనతా పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఎవ్వరూ కూడా మళ్ళీ అధికారాన్ని తీసుకురాలేకపోయారు. పూర్తి పదవీ కాలాన్ని పూర్తి కూడా చేయలేకపోయారు. 97 నుంచి 2002 మధ్యలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు 3 మారారు. 91లోను 97లోను భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి స్థానాలు 221, అలాగే 174. మొత్తం అసెంబ్లీ స్థానాలు 425. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీకి 2014 వరకు ఉత్తరప్రదేశ్లో పెద్దగా గొప్పగా చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు అని. 1990లో ములాయం సింగ్ యాదవ్ కరసేవకుల మీద తుపాకుల వర్షం కురిపించినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ మొత్తం భారతీయ జనతా పార్టీ ఏమీ తన పట్టుని సాధించలేదు, ఎక్కువ అసెంబ్లీ స్థానాలని గెలవలేదు. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఓటర్లు కులాల పరంగా విడిపోయి ఓట్లు వేశారు కానీ హిందువుగా ఓటు వేయలేదు అనేది మనకి అర్థమవుతుంది. కానీ ఈ రోజున ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని ప్రచారం జరుగుతూ ఉంది. నిజమే, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనుకున్నన్ని స్థానాలని గెలవలేకపోయింది. క్రితంసారితో పోల్చి చూస్తే 62 స్థానాల నుంచి 37 స్థానాలకి కింద పడి ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని అసత్యాలని ఉత్తరప్రదేశ్ ఓటర్ల మెదళ్లలోకి తీసుకువెళ్లడంలో ఇండీ బ్లాక్ సఫలీకృతమైంది. ఏ రకంగా అంటే 400 పైచిలుకు స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారుట. రాజ్యాంగాన్ని మార్చేస్తే మైనారిటీల హక్కులని తీసివేస్తారు అన్నది చాలా పెద్ద ప్రచారం. అంతేకాదు 400 పైచిలుకు స్థానాలు వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల యొక్క రిజర్వేషన్లన్నీ కూడా తీసేస్తారుట. ఇది 2 రకాలుగా, ఒకటి అమిత్ షా మాట్లాడినటువంటి వీడియోని ఎడిట్ చేసి దాన్ని ప్రచారం చేశారు. అంతేకాకుండా ఫైజాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాట్లాడినటువంటి వీడియోని కూడా మొత్తం ఉత్తరప్రదేశ్లో వైరల్ చేశారు. అయితే కులాల వారీగా విడిపోయి ఉన్నటువంటి సమాజం ఈ మాటల్ని నమ్మింది. నిజమేనేమో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ తీసివేస్తుందేమో అని నమ్మడం జరిగింది. అందువల్లనే కొన్ని వర్గాల ఓట్లు 2014లో, 2017లో, 2022లో భారతీయ జనతా పార్టీకి పడినవి ఈసారి భారతీయ జనతా పార్టీకి పడలేదు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలకు గాను
72 స్థానాలలో భారతీయ జనతా పార్టీకి 2024లో పడినటువంటి ఓట్లు 2019లో పడిన ఓట్ల కన్నా తక్కువ. అయితే ఇక్కడ ఇంకొక ప్రచారాన్ని కూడా చాలా బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే యోగి ఆదిత్యనాథ్కి అలాగే సెంటర్లో ఉన్నటువంటి అమిత్ షాకి పడలేదు. వారిద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ ఉంది. అందువల్లనే యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి ఎంపీ అభ్యర్థుల లిస్టుని భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ ఒప్పుకోలేదు. వారికి తోచినట్టుగా అభ్యర్థుల్ని నియమించారు. అందువల్లనే యూపీలో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా చాలా గట్టి దెబ్బని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజమే, అభ్యర్థులని సరిగ్గా ఎంచుకోకపోతే ఓట్లు తక్కువ పడతాయి. సరైనటువంటి అభ్యర్థులని నియమించుకోకపోతే ఓటర్ల యొక్క కోపం వారి మీద నిజంగానే ఉంటుంది. కానీ అభ్యర్థుల ఎంపిక ఒక్కటే గనక కారణమైతే వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధిక్యత క్రితంసారి 5,70,000 నుంచి ఈసారి 1,50,000కి తగ్గింది. అలాగే లక్నోలో రాజ్నాథ్ సింగ్ యొక్క ఆధిక్యత కూడా గణనీయంగా తగ్గింది. భారతీయ జనతా పార్టీ వీరిద్దరికన్నా కూడా గొప్ప అభ్యర్థులని నిలబెట్టగలుగుతుందా అంటే అర్థం ఏంటంటే రాష్ట్రం మొత్తంలో కొన్ని వర్గాల వారు భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు ఓట్లు వేసిన వారు ఇప్పుడు వేయకుండా పక్కకి తొలగారు. వారు ఎస్పీకి కాంగ్రెస్కి ఓట్లు వేశారు. అభ్యర్థికి సంబంధించి ఇంకొక ఉదాహరణ స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీని ఓడించినటువంటి స్మృతి ఇరానీ ఈసారి అమేథీలో ఓడిపోయింది. కాబట్టి ఈ ఓటు షిఫ్ట్ అనేది అన్ని కాన్స్టిట్యుయెన్సీల్లోనూ జరిగింది. కాబట్టి దీనికి కారణాలు వెతకడంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీకి ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి ఫలితాలు ఉత్తరప్రదేశ్లో రావడానికి ప్రధాన కారణాలు ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే చోటా మోటా నాయకులు నిద్రపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే వారికి ఉన్నటువంటి అతి విశ్వాసం. ఏ రకమైన అతి విశ్వాసం? మా దగ్గర 2 బ్రహ్మాండమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఒకటి మోడీ, 2 యోగి. వీళ్ళిద్దరినీ కాదనుకుని ఓటరు వేరే వాళ్ళకి ఓటు వేస్తాడా? ఎందుకు అనంటే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న మాట ఉత్తరప్రదేశ్కి అన్వయించినట్టుగా మనం వేరే ఇంకా ఏ రాష్ట్రానికి కూడా అన్వయించలేం. అంత చక్కగా ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేపట్టారు. అవి రోడ్లైతేనేమి, విమానాశ్రయాలైతేనేమి, అంతేకాకుండా చక్కబెట్టినటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, శాంతి భద్రతలు, ఆడవారు ధైర్యంగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి 2017 నుంచి. కాబట్టి ఇంత చక్కటి సుపరిపాలననిస్తున్నటువంటి మోడీని యోగిని కాదని ఓటర్లు వేరే చోటకి ఎందుకు వెళతారు అనేటువంటి ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఓటర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సుషుప్తావస్థలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందువల్లనే రిజర్వేషన్లని తీసేస్తారు అన్నటువంటి భయం గనక ఉన్నట్టయితే
అది మరి మధ్యప్రదేశ్లో 29కి 29 భారతీయ జనతా పార్టీ ఎలా సాధించగలిగింది? అలాగే గుజరాత్లో కూడా 26కి 25 ఎలా సాధించగలిగింది? గుజరాత్లోనూ మధ్యప్రదేశ్లోనూ భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా చాలా చక్కటి సంస్థాగతమైనటువంటి బలం ఉంది. అందుకని అక్కడ ఏ రకమైనటువంటి ప్రచారం చేయాలన్నా కూడా ప్రతిపక్షానికి కష్టం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం, బీహార్లో మరి ఇదే రకమైనటువంటి ప్రచారం జరిగి ఉన్నా కూడా అక్కడ పెద్దగా భారతీయ జనతా పార్టీకి కానీ ఎన్డీఏ భాగస్వామ్యులకు కానీ నష్టం జరగలేదు. ఎందుకు అనంటే అక్కడ లోక్ జనశక్తి పార్టీ తరఫున చిరాగ్ పాస్వాన్ అనేటువంటి దళిత నేత రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ తీయదు, ఎన్డీఏ తీయదు అని చెప్పి ఓటర్లని నచ్చచెప్పి వారి యొక్క విశ్వాసాన్ని పొందగలిగి ఉంటాడు. అటువంటి దళిత నేత ఉత్తరప్రదేశ్లో మనకి కనపడలేదు. కాబట్టి మోడీ, యోగి, డెవలప్మెంటు, కాశీ, అయోధ్య ఇన్ని పనులు చేశాం కదా, మనల్ని కాదని ఓటు వేరెవరికి వేస్తారు అనేటువంటి అతి విశ్వాసం ఏదైతే ఉందో, మోడీ యోగిలే ఈ ఎన్నికల్ని మనల్ని తీరం దాటిస్తారు అనేటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అదే భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టి ముంచింది. అదే సమయంలో ఇండీ బ్లాక్ యొక్క వ్యూహకర్తలు గుజరాత్ని ఎంచుకోలేదు, మధ్యప్రదేశ్ని ఎంచుకోలేదు, బీహార్ని ఎంచుకోలేదు. వారు చాలా చక్కగా ఉత్తరప్రదేశ్ని, మహారాష్ట్రని, కర్ణాటకని ఎంచుకున్నారు వారి యొక్క అసత్య ప్రచారాలు చేయడానికి. రాజకీయంలో వ్యూహకర్తలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దానిని ప్రజల వరకు తీసుకువెళ్ళి అది నిజమో కాదో నచ్చచెప్పేటువంటి బాధ్యత స్థానిక నాయకులది, అలాగే స్థానిక కార్యకర్తలది. ఎప్పుడైతే స్థానిక కార్యకర్తలలో ఒక రకమైనటువంటి మితిమీరిన విశ్వాసంతో పాటు నిర్లిప్తత చోటు చేసుకుందో, నిర్లిప్తత ఎందుకు అనంటే మనం ఎలాగూ గెలుస్తున్నాము. ఇంకొక విషయం, ఈ 400 మాకివ్వండి, ఇస్బార్ 400 పార్, ఈ నినాదం మూలంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్లో జరిగిన లాభం కన్నా జరిగిన నష్టమే ఎక్కువ. ఎందుకు అనంటే ఇస్బార్ 400 పార్ అన్న నినాదమే గనక చేయకపోయి ఉంటే ప్రతిపక్షాలకి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకి ఈ రకంగా రిజర్వేషన్ని తీసేస్తారు, మైనారిటీ హక్కులని తీసేస్తారు అని కౌంటర్ నేరేటివ్ని క్రియేట్ చేసేటువంటి అవకాశమే దొరికి ఉండేది కాదు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికలలో జరిగిన నష్టానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క కారణము అని మనం చెప్పడానికి లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం, అతి ఆత్మవిశ్వాసం, అలాగే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల యొక్క చక్కటి వ్యూహరచన, అది అబద్ధాలతో కూడుకున్నది అయినప్పటికీ కూడా ప్రజల్ని వారు నమ్మించగలిగారు. వారు చేస్తున్న ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఎదుర్కొని ఓటర్లని తన వైపుకి తెచ్చుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం 2014లో, 2017లో, 2022లో ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా సంస్థాగతంగా ఉత్తరప్రదేశ్ యొక్క భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషనల్ స్టెబిలిటీ, ఆర్గనైజేషనల్ ఎబిలిటీ అండ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్తోనూ గుజరాత్తోనూ పోల్చేటువంటి స్థితిలో లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటి వరకు పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.